ఏపీకి సంబంధించినటువంటి హామీలకు సంబంధించి ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఏపీ హామీలకు సంబంధించి ఢిల్లీలో ఇవాల్టి పరిణామాలేంటి? సార్, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి చాలా కీలకంగా సమస్యాత్మకంగా మారినటువంటి ఈ ప్రత్యేక హోదా సంబంధించి కేంద్ర ప్రభుత్వం చాలా తుది నిర్ణయం తీసుకునేందుకు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఒక దఫా కూడా చర్చలు జరపడం జరిగింది. మరో దఫా కూడా చర్చలు ఈ రోజు కూడా కొనసాగాయి. ఈ ఉన్నత స్థాయి జరిగినటువంటి సమావేశంలో అన్ని అంశాలను చాలా కూలంకషంగా చర్చించారు. ప్రధానంగా ఈ ప్రత్యేక హోదా అనేది ఒక రాజకీయ అంశంగా మారి ఇది మరింత ప్రజల్లో అసంతృప్తిని రేగక ముందే దీన్ని సమస్యను పరిష్కరించాలన్న అంశాన్ని బీజేపీ అగ్రనేతలంతా కూడా ఆలోచిస్తున్నారు. ఆ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడితో సహా రాష్ట్రానికి చెందినటువంటి కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అదేవిధంగా సుజనా చౌదరి, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చర్చించారు. వీటికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక జాప్యం లేకుండా బహుశా సెప్టెంబర్ 2వ తేదీలోగానే దీన్ని ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించాలన్న అంశాన్ని చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానమంత్రి మోడీతో కూడా ఈరోజు కేంద్ర మంత్రి సీనియర్ నాయకులైనటువంటి వెంకయ్యనాయుడు కూడా మరొకసారి భేటీ అయ్యి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి చర్చల వివరాలను ఆయనకి కూలంకషంగా వివరించడం జరిగింది. ప్రధానమంత్రి కూడా దాదాపు దీనికి ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. ప్రత్యేక హోదా వల్ల ఒరిగే ప్రయోజనం, దానికి ఆర్థిక మేరకు ఏ మేరకు ప్రయోజనాలు కలుగుతాయో ఆ మేరకు ఆర్థిక వనరులను రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలా, లేకపోతే ప్రత్యేక హోదానే ఇవ్వాలా అనే అంశంపై ఇంకా కొంత మీమాంస వేడినప్పటికీ కూడా ఇంకా దీనిపై మరింత లోతుగా చర్చించి న్యాయ సలహాలను కూడా తీసుకుని ఒక నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం తుది నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లో ఒకటి లేదా 2 రోజుల్లోనే ప్రకటించాలని మాత్రం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు అన్ని చర్చలు ముగిశాయి. ఇక ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు ఏ రకంగా ఇవ్వాలి, ఇటు ప్యాకేజీనా లేకపోతే హోదా ఇవ్వడానికి ఇంకా కొంత న్యాయ సంబంధమైనటువంటి చిక్కుముళ్ళు ఉన్నాయి కాబట్టి వెనువెంటనే ఇది సాధ్యం కాదన్న అంశాన్ని ఈ రోజు ఏపీ బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సిద్ధార్థనాథ్ సింగ్ కూడా చాలా చూచాయిగా చెప్పారు. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ప్యాకేజీ ఆర్థిక సహాయాన్ని అందించేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. ఏ మేరకైతే ప్రయోజనాలు కలుగుతాయో ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ కు ఆర్థికంగా సహాయం చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్న వ్యవహారం. అయితే దీనికి తుది నిర్ణయం మాత్రం ఇంకా కాలేదు. 1-2 రోజుల్లో మాత్రం దీనికి సంబంధించి తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్.